మనతో సీనియర్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు యాక్టర్ ఫిష్ వెంకట్ 100కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే స్టార్ హీరోలతో నటించారని, అలాగే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేరు. అలాగే చనిపోయిన తర్వాత కడసారి చూడడానికి ఒక ఇద్దరు యాక్టర్లు తప్ప ఎవరు రాలేరని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమా ఇండస్ట్రీ మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అంటానమ్మా, ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో మనకి ఉంటారు అనేది మర్చిపోండి. ఎవరి బిజీ ప్రపంచం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే పిస్ వెంకట్ గారు 100 సినిమా, నా సినిమాలో 4 సినిమాలు చేశారు. శ్రీహరి గారు ఉండేవారు. రిలేషన్షిప్ ఈజ్ మెయింటెనెన్స్ దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళు పలానా చనిపోయారంటే వస్తారు. ఇప్పుడు ఆ రోజు ఆయన సినిమాలు చేయొచ్చు. ఇప్పుడు ఆ సినిమాలు చేసిన వాళ్ళందరికీ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, పరిచయం ఉండొచ్చు, పరిచయం ఉండకపోవచ్చు. ఒకళ్ళు రావాలి అనే రూల్ ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు లొకేషన్ కూడా దూరం, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ నియర్ బై ఫిలిం నగర్, వెంకటగిరి, కృష్ణానగర్ అండ్ మణికొండ ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడు ఆయన ఎవరితో రిలేషన్షిప్, గబ్బర్ సింగ్ బ్యాచ్తో రిలేషన్షిప్, అది కంపల్సరీ అందరూ వచ్చారు పాపం, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. ఇప్పుడు తగ్గిమోళ్ళు రాలేదు అంటే వాళ్ళు ఎందుకు రాలేకపోయారు ఏంటి అనేది ఒకటి పెడితే, రెండోది ఆయన మా అసోసియేషన్లో మెంబర్ కూడా కాదు, అంటే మా అసోసియేషన్ యూనిట్ వెళ్ళటానికి కూడా అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు, సాయం చేయలేదు. సాయం చెయ్యాలనేది రూల్ ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా బాగా మంచి బిజినెస్ బాగానే, ఆయన 3,000 నుంచి రోజుకి 50,000 ఆర్టిస్ట్ అయ్యాడు. ఓకే, ఆస్తులు ఉన్నాయా లేవా పక్కన పెట్టేస్తే, ఆరోగ్యరీత్యా ఒకవేళ వాళ్ళకి ఏమైనా బాగోలేదు కాబట్టి హాస్పిటల్లో చంద్రశేఖర్ శ్రీనివాస దగ్గర మొత్తం బిల్లు కట్టారు. అలాగే కొంతమంది హెల్ప్ ఏదో చేశారు. నేను టీవీలో చూసిన మాట నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరో చేశారు, చెయ్యాలి అనుకోవడం అనేది, వాళ్ళు వస్తారు చేస్తారు అనేది తప్పు. నేనేమంటానంటే అది ఆశించొద్దు, వాళ్ళు ఇస్తే అదృష్టం, అంతే తప్ప వస్తారు చేస్తారు అనేది మనం పెట్టుకోవద్దు. మనం ఎప్పుడైతే మనం ఉన్నామో, మనం అనేది అందరం మనం గట్టిగా ఉండాలా, మనం వచ్చిన వాళ్ళు ఉండాలా. ఆయనకి ఏమండి, బ్రహ్మాండంగా 1000 మందితో ఊరేగింపులో చనిపోతే చక్కగా వెళ్ళాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఎవరో రాలేదని ఎందుకు బాధపడతారు? ఎవరో రాలేదని ఎందుకు మరి సోషల్ మీడియా చెప్పడం వేస్ట్ కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఫలానా ఆర్టిస్టులు రాలేదు, వాళ్ళు రాలేదు అంటే 100 సినిమాలు ఆయన చేశాడు, కానీ ఆయన మా అసోసియేషన్ మెంబర్ అవ్వకపోవడం, లేకపోతే ఇటుకాసి ఇక్కడ ఉండకపోవడము, లేకపోతే సినిమాకి కొంచెం కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం. రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు రేపు ఎవరైనా అంతే, రిలేషన్షిప్ ఉన్నవాళ్ళే వస్తారు. నేను ఇప్పుడు టాప్ నిర్మాతలు, టాప్ దర్శకులకే లేదు. వాళ్ళు అయిపోయిన తర్వాత మరుసటి రోజు పిల్లల పరిస్థితి ఏంటి? చనిపోయిన మరుసటి రోజు మీరు ఎవరమ్మా, ఎక్కడున్నారు, ఎలాగున్నారు, బాగున్నారా, ఓకే అమ్మా తప్పకుండా ఉంటాం అంటారు. రెండో రోజు వెళ్తే సెక్యూరిటీ గార్డు కూడా రానివాడు. అంటే మనిషి బతుకున్న దాకానే విలువలు. ఆ హీరోకి ఆ డైరెక్టర్ వాల్యూ ఇవ్వచ్చు, లైఫ్ ఇవ్వచ్చు. ఆ హీరోకి ఆ డైరెక్టర్, ఆ నిర్మాత లైఫ్ ఇవ్వచ్చు. కానీ ఆ పిల్లలు కూడా ఆ పెద్ద దిక్కు ఉన్నంత దాకానే ఎవలమని రేపు. అందుకే డబ్బు ఉండేవాడికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ, పేదవాడికి ప్రాణం మీద ప్రేమ. అంటే మనం ప్రాణాన్ని కాపాడాలి. 10 మంది ఉన్న 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 20% వేసిన 10 మంది కూడగట్టేనా ఆ ప్రాణాన్ని కాపాడుకుందామని ఆలోచిస్తాడు. అందుకే బస్తీలో చనిపోతే 1000 మంది వస్తారు, అదే ఉన్నవాడు చనిపోతే 10 మంది 15 మంది వస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడు. కానీ బస్తీలో మొత్తం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అందుకే 10 మంది 20 చేతులు కలిపితే కొన్ని వేలు వస్తాయి, ఒక్కరి చేతికి ఇస్తే 100 వస్తాయి. కనుక మనం అందుకనే ఎప్పుడు ఎవరు వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో ఉంటారు, ఎవరో సహాయం చేస్తారో ఆశపడొద్దు. నాట్ ఓన్లీ నేను పిస్ వెంకట్ గారు కదా, ఎవరికైనా నేను ఫీచర్ చెప్తాను. రేపు నేనైనా మీరైనా మనం జాగ్రత్త పడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇన్ ఫ్యూచర్ రేపు ఏమవుతుందని తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరో వస్తారు చూస్తారు అని మాత్రం ఆలోచించొద్దు. ఇది నిజం. సినిమా వాళ్ళు వచ్చారు, లేకపోతే పొలిటికల్ లీడర్లు వచ్చారు, ఎవ్వరూ రారు. డబ్బు ఉన్నవాడి ఇంటికి వెళ్తాడు, డబ్బు లేనివాడి ఇంటికి వెళ్తాడు. ఈ 2 మెయింటెనెన్స్ మాత్రం జరుగుతాయి. డబ్బు ఉన్నవాడు మన ఇంటికి వచ్చి చూస్తాడు అనేది నేను నమ్మను.
నేను పొలిటికల్ లీడర్స్లో కూడా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం లీడర్ కానీ అప్పుడు లేనివాడు చనిపోతే ఎవరో కూడా పట్టించుకోరు. అదే ఉన్నవాడు చనిపోతే పొలిటికల్లో రన్నింగ్లో ఉంటూ ఒకవేళ కానీ ఏమైనా అప్పుడే చనిపోతే వేల మంది వస్తారు. ఒకప్పుడు నిర్మాత, ఒకప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళు లేని వాళ్ళు అయితే పట్టించుకునే నాదుడు ఉండడు. మనం సహాయం చేస్తాడని ఆశపడద్దు, మన దగ్గర చూడటానికి వస్తారని ఆశపడద్దు. పేదవాడు ఎప్పుడూ గేటుగాడు ఆగిపోతాడు, ఉన్నవాడు ఎప్పుడూ తక్కువ టై బెంచ్ కార్లో వెళ్తూ సెల్యూట్ కొడతారు. పేదవాడి దగ్గరికి ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ముందు ఎప్పుడు వస్తాడు, ఎలక్షన్ ముందు వస్తాడు. అక్కా బాగున్నావా, అన్నా బాగున్నావా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ గేటుగాడు ఉంటే గేటుగాడు చూడకుండా వెళ్ళిపోతాడు. ఎలక్షన్ రోజు ఓటు మాకు అవసరం, మన ఓటు అవసరం. ఎందుకంటే పేదవాడే ఓటేస్తాడు, గొప్పవాడికి ఓటు హక్కే ఉండదు. గొప్పవాడికి ఓటు హక్కు ఉండదు, ఓటు వేయడానికి టైం ఉండదు. కానీ విలువ ఆయనకే ఉంటుంది, ఓటు వేసేవాడికి విలువ ఉండదు. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే, సినిమా ఇండస్ట్రీ కూడా అంతే వస్తుంది, వర్తిస్తుంది కదా. సినిమాలో డబ్బులు సంపాదించేవాడు, నువ్వు తక్కువ టై వేసుకునేవాడు, 10 మందితో రిలేషన్ చేసేవాడికి అందరూ ఉంటారు. అదే నువ్వు దూరం అయిపోయి నువ్వు సినిమాలు ఏమీ చేయక నువ్వు దగ్గర అయిపోయి నువ్వు కానీ ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు బట్టి నువ్వు 10 రూపాయలు అడిగితే నిన్ను వీక్గానే చూస్తారు. నీది నేనైనా నువ్వైనా రేపు ఇంకొకరైనా ఇది ఆశించొద్దు, ఇది ఎక్కడి నుంచి ఆశించొద్దు. దయచేసి ఎవరో ఇస్తారు చేస్తారు మన కుటుంబాన్ని ఆదుకుంటారు అనేది తప్పు. ఉన్నప్పుడే మనం ఏదైనా కుటుంబానికి మనం ఏం చేయగలుగుతామో చేయాలి. రేపు మా నాన్న ఇన్ని సినిమాలు తీశాడు, మా అక్క ఎంత సినిమాలు యాక్ట్ చేసింది, మా అమ్మ ఎంత సినిమాలు యాక్ట్ చేసింది, మా హీరోగా చేశారు, రేపు మా దానికి చూడడానికి రారంటే రారు. మీ లైమ్ లైట్లో ఉన్నంత వరకే వాల్యూ, మేకప్ తీసిన తర్వాత వాల్యూ ఉండదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన మాత్రం రెగ్యులర్గా వస్తారు, రెగ్యులర్గా ఉంటారు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. ఇది మా సినిమా ఇండస్ట్రీ అయినా కాదు, పొలిటికల్ అయినా కాదు, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. వెంకట వాళ్ళ ఫ్యామిలీకి బాధ అనిపించవచ్చు. అమ్మ మీ నాన్న బ్రహ్మాండంగా 1000 మందితో చక్కగా వెళ్ళాడు, చక్కగా అయిపోయింది, హ్యాపీగా ఉండండి. అంతే తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారో ఆశించొద్దు. ఆయనకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫిష్ వెంకట్ 100కి పైగా సినిమాల్లో వేశాడు. వాళ్ళకు చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే 10 లక్షల బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగానే సినిమాల్లో యాక్ట్ చేస్తే వాళ్ళ ఆర్థికంగా ఎదగలేరు అంటారు. అంటే ఆయన బిజినెస్ కూడా ఉంది, ఆయనకి బిజినెస్ ఉంది. బిల్లు కట్టలేకపోయారంటే ఆర్థికంగా ఆ రోజు లిక్విడ్ క్యాష్ ఉండకపోవచ్చుగా. గొప్పవాడు అవ్వచ్చు, లిక్విడ్ క్యాష్ కావాలి కదా. కోటీశ్వరుడు అవ్వచ్చు, లిక్విడ్ క్యాష్ కావాలి కదా. 100 కోట్ల ఆస్తిపరుడు ఉండొచ్చు, లిక్విడ్ క్యాష్ కావాలి కదా. అందుకే అంటారు హాస్పిటల్ టైంకి వెళ్ళేటప్పుడు లిక్విడ్ క్యాష్. మన దగ్గర లిక్విడ్ క్యాష్ లేకపోతే ఎంత గొప్పవాడైనా పేదవాడి కింద లెక్క. హాస్పిటల్ కావని ఇంకొకటి ఎంత పేదవాడి గొప్పవాడైనా పేదవాడి కింద లెక్క. ఆయనకు ఆస్తులు కొన్ని ఉన్నాయి, అలాగే పర్లేదు, నాకు తెలిసి వెల్ సెటిల్డ్ అయిన ప్రాబ్లం ఏం లేదు. పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. ఓకే, ఏది ఏమైనా కష్టాలనేది ప్రతి వాళ్ళకి వస్తాయి. ఆ రోజు రీత్యా వచ్చింది. అందుకనే కదా మీకు తెల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏం బిల్లు తీసుకోలేదు కదా, రూపాయి తీసుకోలేదు కదా. ఓకే, ఖర్చులకి చాలామంది కూడా హెల్ప్ చేశారు, కొంతమంది చేశారు. అదన్నీ నేను వీడియోలో చూడడం తప్ప నాకు కూడా అంత తెలియదు. ఓకే, కానీ ఏంటంటే ఒకటి ఏదైనా సరే ఆయన ఎంత గొప్పవాడా, రిలేషన్షిప్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో తెలియదు, ఎవరో తెలియదు. చిరంజీవి గారికి వెళ్ళుంటే ఇచ్చేవారు. అలా కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు గబ్బర్ సింగ్ బ్యాచ్ కొంతమందితో మాట్లాడి ఉంటే చేసేవారు. చేయకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఆమె మా అమ్మాయి ఏముంటుందంటే చేస్తున్నారు మళ్ళీ చేస్తాను పెట్టేస్తున్నారు ఫోను అని అన్నారు. ఓకే, అది దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్, ఆయన రెస్పాన్సిబిలిటీ. ఈయన తెలంగాణ బిడ్డ, ఈజ్ ద తెలంగాణ కళాకారుడు, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆయన రికగ్నైజ్డ్ బాడీ. అండ్ దిల్ రాజు గారు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయనదే బాధ్యత. మరి ఆయన చూడలేదు అంటే మరి ఇంకా ఆయన అడగాలి మనకి.